మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గుంటూరులో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు. కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రిటైర్మెంట్ పెంపుతో పాటు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఆశా వర్కర్లు గుంటూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి స్థాయిలో అంటే CITU ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ధర్నా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే యూనియన్ నాయకులు మనతో ఉన్నారు, వారిని అడుగుతున్నాం. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి మేము ఫిబ్రవరి 8వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు మరి మా యూనియన్ నాయకులతో రాష్ట్ర నాయకులు మరి కొన్ని హామీలకి మాకు మినిట్స్ కాఫీ ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాటికి జీవోలు అయితే అమలు చేయలేదు. వాటికి జీవోలు వెంటనే ఇవ్వమని ప్రధానంగా ఈరోజు మేము డిమాండ్ చేయటం, ప్రతి జిల్లాలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అలాగే రికార్డులు ప్రతి నెల ఏప్రిల్లో కొత్త రికార్డులు పెట్టాలి. కానీ ఆ రికార్డులన్నీ మేమే సొంత ఖర్చుతో రికార్డులు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఆ రికార్డులు వెంటనే ఏమని అడుగుతా ఉన్నాం. 9 మంది సెల్ ఫోన్లు ఇవ్వమంటున్నాం. మాకు మట్టి ఖర్చు చనిపోయిన ఆశా కార్యకర్తకి మట్టి ఖర్చులు ఇవ్వమంటున్నాం. అలాగే రిటైర్మెంట్ అని ఒట్టి చేతులతో మా ఆశా కార్యకర్తలు ఇంటికి పంపిస్తడం జరుగుతూ ఉంది. అలాగే మాకు 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మమ్మల్ని రిటైర్మెంట్ చేయమని అడగడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద సంఖ్యలో ఈ చిన్న ఉద్యోగస్తులంతా కూడా గవర్నమెంట్ మారితే, కొత్త గవర్నమెంట్ వస్తే మా సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశించారు. అట్లా గవర్నమెంట్ ఈ కూటమి కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఈ చిన్న ఉద్యోగస్తులందరికీ కొనసాగిస్తామని చెప్పారు. వీటన్నిటికీ భిన్నంగా ఈ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తుంది. ఈ 6 నెలల కాలంలో కనీసం వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వం ఆమోదించినటువంటి వాటికి జీవోలు ఇవ్వడానికి, వాస్తవానికి దానికి డబ్బులు ఖర్చు కూడా అదనంగా అయ్యేది కాదు. 60 ఏళ్ల వయసు నుంచి 62 ఏళ్లకు వయసు పెంపుదల చేయడానికి డబ్బులు ఖర్చే ఉంది. ఎవరో ఒకళ్ళు పనిచేస్తారు, పని వాళ్ళకి జీతం ఇవ్వటం. అట్లాంటి ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్స్ని, ఒప్పందాలని అమలు చేయడానికి కూడా జీవోలు ఇవ్వలేదు. అట్లాగే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి మన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులు ఇవ్వకపోవటమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి విడో పెన్షన్ని రద్దు చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆశా వర్కర్ల జీతం ఎంత, వాళ్ళకి విడో పెన్షన్ రద్దు చేస్తే పిల్లలందరినీ పెంచడానికి ఈ వచ్చేటువంటి 10,000 జీతంలో అందుట్లో 1,500, 2,000 దాకా ఈ ఖర్చులకి వీటన్నిటికీ పోతా ఉంది. ఆ డబ్బులతో కుటుంబం ఎట్టా పోషించాలి అనేటువంటిది మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మేము పార్టీ నాయకులమని, తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్లమని అట్లాగా వాళ్ళందరూ ఏంటంటే ఆశాల మీద వీళ్ళకు 10,000 ఇవ్వటం ఏంటి, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున పెట్టుకున్న వాళ్ళు అని చెప్పి ఎటువంటి కారణాలు లేకపోయినా వాళ్ళ మీద ఉత్తిపుణ్యానికి నిందలు మోపి ఆశా వర్కర్లని తీసివేయటం కొన్ని చోట్ల జరుగుతుంది. అలాగే కాదు, ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించుకోవటానికి మరి అమ్మఒడి కానీ లేకపోతే మరి విద్యా దీవెన, వసతి దీవెన ఇటువంటి ఒక తల్లి ఆశా వర్కర్గా చేస్తే వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా అర్హత లేనటువంటి వారిగా గుర్తిస్తుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలు లేకపోవటం వల్ల ఆశా వర్కర్ల పిల్లలు ఎవరూ చదువుకోకూడదు అని గవర్నమెంట్ ఆమోదించినట్లుగా ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఈ కూటమి నేతలు ఖచ్చితంగా వాటిని వెంటనే అమలు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఆశా వర్కర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.